అంబటి లాటరీలో బెయిల్ బదులు 14 రోజుల రిమాండ్. కోర్టు ఆవరణలో బస్సు ఆపగానే అద్దాన్ని తానే స్వయంగా తీసి తగ్గేదేలే అంటూ పుష్ప సినిమా సీన్ రిపీట్ చేశాడు అంబటి. డోంట్ టచ్ మీ అంటూ సూర్యకాంత మనవడి లెక్క పోలీసుల మీద గయ్యమన్నాడు. బహుశా లోపల బెయిల్ వస్తుందనే ధీమా కాబోలు, కానీ లోపల సీన్ వేరేలా ఉంది. అంబటి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తనదైన స్టైల్లో ఉరుముతూ వాదనలు వినిపించాడు. ఇవన్నీ స్వల్ప నేరాలు ప్రభుత్వం కక్ష గట్టి చేస్తోందని సాక్షి కథనాల వలె కోర్టులో వల్లవేశాడు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయలక్ష్మి గారు గట్టిగా కౌంటర్ ఇస్తూ, మంత్రిగా ఉండి పేదల పెన్షన్ డబ్బులతో లాటరీ స్కామ్ చేయడం స్వల్ప నేరమా అని ప్రశ్నించారు. బహుశా కోర్టు కూడా ముందే ఆ తగ్గేదేలే ఫోజులు చూసి ఉంటుంది. ఏకంగా స్కామ్ లాటరీ స్కీమ్ నేరం చూసి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇది చూసి వైకాపా శ్రేణులే అయోమయానికి గురయ్యారు. అక్కడ వాదించింది లాయర్ గానా లేక పార్టీ నాయకుడు గానా అని తలలు పట్టుకుంటున్నారు. పోసాని, వంశీ, బోరుగడ్డ వంటి వారు కూడా మొదట్లో ఇలాగే ఓవర్ యాక్షన్ చేసి ఆ తర్వాత హోమ్ ఫుడ్ బెడ్ కావాలంటూ తగ్గారు. బహుశా అంబటి తగ్గే వరకు, పార్టీకి ఉపయోగపడే వరకు ఈ రిమాండ్ సింహ కూడా తగ్గేదే లేలా అని నిరూపిస్తాడేమో.